సీతానగరం పుచ్చం భాస్కర్రావు గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. భాస్కర్రావు గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఏమండి, సర్పంచ్ అన్నపూర్ణ గారు వంగలపూడి వారికి కూడా స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సర్పంచ్ అన్నపూర్ణ వంగలపూడి. యాత్ర రాజమండ్రి సిటీ దాటిన తర్వాత నువ్వు తొడగొట్టి ఏదో సెంటర్ చెప్పు, ఆ సెంటర్కి వచ్చి మా దొమ్మేంటో నేను చూపిస్తాను. హలో, హలో 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 ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? జైన్మికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం నియోజకవర్గం వచ్చే కార్యక్రమం కార్తీక మాసంలో భక్తులందరూ కూడా తాకిడి ఎక్కువ ఉంటుంది. అదృష్టం గత పుష్కరాల్లోనే ఆనాడు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఘాట్లన్నీ కూడా మనం నిర్మించుకోగలిగాం. ఆ ఘాట్ల ద్వారా మనం ఎంతమంది వేలాదిగా లక్షలాదిగా వచ్చినా కూడా ఒకటి వచ్చిన భక్తులు స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన టెంపరీ షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పరచడం, ఈ వాటర్ ఫౌంటైన్ కూడా పైన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఘాట్ని శుభ్రం చేసిన పాపానికి పోలేదు. మేము మళ్ళా ఈ 4-5 నెలలుగా మిషనరీ అంతా కూడా కిందకి దించి మ్యాక్స్ అన్ని తీయడం, ఫైర్ ఇంజిన్స్ తెప్పించి ఆ ఇంజిన్స్ నుంచి వచ్చిన ఆ పవర్ తోటి వాటర్ ని ఇక్కడ కొట్టి ఇవన్నిటిని కూడా క్లీన్ చేసే కార్యక్రమం చేస్తాం. దీపావళి కానుకగా మహిళలందరికీ కూడా ఆనందింపజేసే కార్యక్రమం కింద దీపం 2ని తీసుకున్నాం. ఇందాకే పెద్దలు చెప్పారు, దీపం పథకం కింద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ బండ్ని ఉపయోగించుకునే రీతికి వచ్చిందన్నది మీ అందరికీ తెలిసిన అంశమే. ఈరోజు దీపం 2 కింద ఎందుకు పెట్టాము అని అంటే, ఆనాడు మహిళల గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు కూడా మీ ఆనందం కోసం, మీ శ్రేయస్సు కోసం, మీ సంక్షేమం కోసం ఆలోచిస్తా ఉంది కూడా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీరు గమనించాలనే దీపం 2 అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి మనం దేశ రాజధానికి వెళ్లాలన్నా ఢిల్లీకి, ఆర్థిక రాజధాని అయిన ముంబైకి వెళ్లాలన్నా హైదరాబాద్ మీంచో లేకపోతే ఇంకో ప్రదేశానికో వెళ్ళి అక్కడ 2-3 గంటలు లేఓవర్ చేసుకొని గమ్యానికి చేరుకునే పరిస్థితి. కానీ ఆ పరిస్థితులు మారాలని వ్యాపారవేత్తలు అందరూ కూడా అనేక సందర్భాల్లో మాకు ఢిల్లీకి, ముంబైకి, అహ్మదాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్స్ వేయించండి,
మాకు ఖర్చు తగ్గుతుంది, సమయం వృధా కూడా తగ్గుతుంది అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు కూడా వాళ్ళకి హామీ ఇచ్చున్నాం, ఆ ప్రయత్నం మేము చేస్తామని. ఎగ్జామ్ 5 నెలలు అయ్యింది. గౌరవ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారితో చర్చించి ఏవియేషన్ మంత్రి గారి యొక్క సహకారం తీసుకొని ఈ రోజున బాంబేకి, ఢిల్లీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్, ఎయిర్ బస్ శాంక్షన్ చేయించడం చాలా గర్వంగా చెప్తాం. రాజమండ్రి ఒక రూపురేఖలు మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఏదైతే విశ్వాసంతో ప్రజలు మా పైన తీర్పిచ్చున్నారో ఎన్డీఏ కూటమి, దానికి అనుగుణంగా పరిపాలన కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం.